హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వరుసగా చూస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వచ్చేసి మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూస్తాం. 1995లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఎప్పటిలాగే తెలుసు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్లనే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది చాలా వరకు మనకు దొరుకుతుంది. సో మీకు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో టు ద టార్గెట్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయడం, ఆ క్వశ్చన్స్ ద్వారా ఎలా నేర్చుకోవడం, సో ఇప్పుడు మనం చదివే చాప్టర్ని కూడా ఎలా చదవాలి అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా చూస్తూ మనము ఎగ్జామ్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా నేర్చుకున్నాం. నేను 1995 ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ వరుసగా డైలీ ఒక 5 క్వశ్చన్స్ ఒక 30 minutes ఆఫ్ అవర్ టైం మనం స్పెండ్ చేస్తూ వాటిని డీటెయిల్డ్గా పూర్తిగా నేర్చుకుంటూ మనం వెళ్తూ ఉన్నాము. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్లోకి మనం వస్తున్నాము. సో పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అంటే ఒకటి, నేను ఈ క్వశ్చన్స్ అనేవి వెళ్ళడం ముందు ఒక బ్రీఫ్ అవుట్లుక్ ఇస్తాను. పాలిటీ ప్రిపరేషన్లో ఒకటి ఉంటుందండి. మనం ప్రిపరేషన్ ఉన్నప్పుడు చాలా వరకు ఫ్యాక్ట్స్, ట్విస్టెడ్ ఇవన్నీ కూడా ఎక్కువగా పాలిటీలో ఉంటాయి. కాకపోతే మనకి ఎగ్జామ్స్లో ఇంతకుముందు మనము హిస్టరీ కానీ, ఈ జాగ్రఫీ కానీ ఇలాంటి టాపిక్స్ మనం చూస్తూ ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు టు ద ఫ్యాక్ట్ అన్నా ఉంటుంది, లేదంటే మనం చదివిందంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆన్సర్ వచ్చేలాగా ఉండేది. కానీ పాలిటీలో మీరు ఏం చదివారని గుర్తు తెచ్చుకుంటే ఆన్సర్ రాదండి. ఇక్కడ ఒకటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇక్కడ మన ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే క్వశ్చన్. పాలిటీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే క్వశ్చన్స్లోనే ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా క్వశ్చన్ని చదువుతారో అంత జాగ్రత్తగా ఆన్సర్ని మీరు రాబట్టగలరు. సో ఇంపార్టెంట్ థింగ్ పాలిటీలో ఏంటంటే మనం ఎంత చదివినా సరే అది బ్రెయిన్లో స్టోర్ అయి ఉన్నా కానీ మనకి క్వశ్చన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టే మన ఆన్సర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇట్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ వైల్ యు ఆర్ ఆన్సరింగ్ పాలిటీ క్వశ్చన్స్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ ఎ మోస్ట్ సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే మనం బాగా చదువుకుంటాము, బాగా ఫ్యాక్ట్గా నేర్చుకుంటాము, కానీ మనము చాలా విషయాలు చదువుతుంటాం, అందులో ఫ్లోలో వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా చదవడంలోనే మీకు ఆ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈరోజు మనము టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఇక్కడ చూడండి, సాన్స్క్రిట్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్స్కి మీ లైఫ్ లాంగ్ తోడుండేలాగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ అన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా లోయెస్ట్ ప్రైస్కి మనం ఆఫర్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు ఫీజ్ డీటెయిల్స్ అన్నీ చూడగలరు. ఇక్కడ మీరు కంపేర్ చేసుకున్నారంటే ఇండియాలోనే ఎక్కడ కూడా ఇంత తక్కువ ఫీజ్కి ఒక డీటెయిల్డ్ స్టడీ, బెస్ట్ ఫ్యాకల్టీ, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ యాక్సెస్ రెండూ కలిగి ఉండి ప్రొవైడ్ చేసే ఒక అకాడమీ అనేది మనం ఎతకడం కష్టమే. బట్ హియర్ వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ ఎవర్ క్లాసెస్ విత్ ఎన్సీఆర్టీ బేసిక్స్ ఫౌండేషన్స్తో ఫౌండేషన్ లేట్ చేసి తర్వాత మీకు క్లాసెస్లోకి వెళ్తాము. ఫస్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్, మరియు తర్వాత టాపిక్ రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ కోర్సెస్, మరియు మెయిన్స్ అప్రోచ్, మరియు ఎస్సే రైటింగ్ ప్రాక్టీసెస్ అండ్ మరియు డైలీ మాక్ టెస్ట్ అన్నీ కూడా రెగ్యులర్గా అనేది మనకి ఎగ్జామ్కి ఏమేమి కావాలో వాటిని ప్రొవైడ్ చేస్తూ మీకు యూట్యూబ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, మీకు చూస్తూ ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ప్రిపేర్ అవుతున్నా కానీ, స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత వీటి యొక్క ఫీజెస్ అనేది రివైజ్ అవుతాయి, అమౌంట్ ఇంక్రీజ్ అవుతాయి. సో అందువలన ఈ సంక్రాంతిలోగా మీ బెస్ట్ డెసిషన్స్ అనేది తీసుకునేసి ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్తో టైప్ అయిపోయారంటే మీ యొక్క లైఫ్ అనేది చాలా వరకు చేంజ్ ఓవర్ దొరుకుతుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మన ఓన్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్స్కి మాత్రమే కాకుండా ఆన్లైన్ యాక్సెస్ వచ్చేసి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి, మరియు ఆర్బీఐ గ్రేడ్ 1, గ్రేడ్ బి, మరియు ఎస్ఎస్సి ఆర్ఆర్బీ క్లాసెస్ వీటికి కూడా యాక్సెస్ అనేది దొరుకుతుంది. అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి వినాలనిపించింది, క్లాసెస్ తెలుసుకోవాలనిపిస్తుంది అన్నప్పుడు మీకు చాలా వరకు కూడా ఇవి ఉపయోగపడతాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ మీరు తెలియజేయచ్చు. అలాగే ఇక్కడ చూసారంటే మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ ఎల్టీఎక్స్ డెమో కోర్సెస్ అనేది మనకి డిస్క్రిప్షన్స్లో మెన్షన్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేసి ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అయ్యి డెమో క్లాసెస్ అనేది ఫ్రీగా వినొచ్చు. ఆ డెమో క్లాసెస్ వినిన తర్వాత మీ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే మీకు ఇంకొక ఫెసిలిటీ ఉంది. మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి డెమో క్లాసెస్ వినాలన్నా కానీ ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఫీజ్ డీటెయిల్స్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఆఫ్లైన్ వచ్చేసి మీరు 3 క్లాసెస్ ఫ్రీగా వచ్చి డెమో క్లాసెస్ విని చూసి ఆ అంబియన్స్ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారో అన్నీ తెలుసుకొని తర్వాత మీరు మీ డెసిషన్ మేక్ చేసి మీ లైఫ్ యొక్క జాబ్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్,
జాబ్ వైపు మీరు అడుగులు వేయచ్చు. ఓకే, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్. మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎప్పటిలాగే టాపిక్లోకి వెళ్తున్నాం అంటే ఒక మంచి మోటివేషన్ కోట్ లేనిది వెళ్ళలేం. సో నెవర్ లెట్ స్మాల్ మైండ్స్ కన్విన్స్ యూ దట్ యువర్ డ్రీమ్స్ ఆర్ టూ బిగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ చిన్న చిన్న ఆలోచనలు ఉండే మనుషులు చాలామంది ఉంటారు. మీరు చాలా పెద్ద విషయాన్ని సక్సెస్ అవ్వాలి, ఎంతో పెద్ద విషయాలని సక్సీడ్ అవ్వాలి, సాధించాలి అనే ఫైర్తో ఉంటారు. పక్కన చూసి ఒక చిరునవ్వు కాదు, హేళన నవ్వుతో నవ్వి నువ్వేం చేయగలవురా అని చాలామంది నిన్ను డిప్రెషన్స్లోకి, నెగిటివ్ మోటివేషన్స్లోకి, అలాగే నిన్ను సఫర్ అయ్యేలాగా నీ అంబిషన్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయండి. మీ లైఫ్ అంబిషన్ వైపు మీరు అడుగులు వేయండి. నెవర్ కేర్ అబౌట్ స్మాల్ మైండ్స్. అలాంటివి ఉన్నవన్నీ నిన్ను చిన్న చూపు చూసేవన్నీ కూడా చిన్న ఆలోచనలే. ఆ చిన్న ఆలోచనలను పక్కన పెట్టి మీ అంబిషన్స్, యువర్ డ్రీమ్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ అండ్ బిగ్గర్, వాటి వైపు అడుగులు వేయండి. ఓకే, మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. డైలీ ఒక 5 క్వశ్చన్స్ డీటెయిల్డ్గా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ మీకు ఒక ఇది చెప్తున్నాను. ఏంటంటే ఒకటి, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే పాలిటీ విషయంలో నేను ఫస్టే చెప్పాను, ఏంటంటే క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి. మనం క్వశ్చన్ని ఎంత అందంగా చదువుతున్నామో దాన్ని బట్టే మనకి ఆన్సర్స్ అనేది వస్తాయి. చూద్దామా? సో ఇక్కడ చూద్దాం. Article 156 of the Constitution of India provides that a governor shall hold the office for a term of 5 years from the date on which he enters upon his office. Which of the following can be deduced from this? ఇక్కడ క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఏమని? ఆర్టికల్ 156 గవర్నర్ అనే అతను తన ఆఫీస్కి 5 years టర్మ్స్ కాలం అనేది కొనసాగించవచ్చు. ఎప్పటి నుంచి? అతను ఆఫీస్కి ఎంటర్ అయినప్పటి నుంచి. దీని నుంచి మనం ఏం చెప్పగలం అనేది క్వశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఈ ఆర్టికల్ని పూర్తిగా వాళ్ళు ఇవ్వలేదు, సగం ఆర్టికల్ ఇచ్చున్నారు. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ నో గవర్నర్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ టిల్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టర్మ్. ఈ లైన్ ఇన్కంప్లీట్గా ఉంది, అవునా కదా? ఇక్కడ చూడండి, గవర్నర్ని ఎవరూ రిమూవ్ చేయలేరంట. ఒకటి, ఈ క్వశ్చన్స్కి మనము చదివింది గుర్తు రాకపోయినా కానీ ఆన్సర్ చేసేటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక స్టేట్ ఉందనుకోండి, గవర్నర్ ఎప్పుడు కూడా సూపర్ పవర్ కాదు. ఈ డెమోక్రటిక్ సిస్టంలో, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో మనకి తెలిసింది ఏంటంటే ఏ ఒక్కరు కూడా సూపర్ పవర్ కాదు. ఎవరినైనా కానీ రిమూవ్ చేసేదానికి పవర్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, ఆఫీస్ టిల్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టర్మ్, అతను టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు రిమూవ్ చేయలేరు అన్నారు. సో ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఫస్ట్ తప్పుడు స్టేట్మెంట్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఏంటి, ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్, ఆప్షన్ బి మరియు ఆప్షన్ డిలో ఉంది మన ఆన్సర్. అలాగే మనకి సెకండ్ స్టేట్మెంట్ చదివితే ఆన్సర్ దొరుకుతుంది. నో గవర్నర్ క్యాన్ కంటిన్యూ ఇన్ ఆఫీస్ బియాండ్ 5 years. ఇక్కడ మనందరం చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ పైన స్టేట్మెంట్ని రిలేట్ చేసి మనం చెప్పేస్తాం. వాడు 156 ఆర్టికల్లో ఇచ్చేసిన గవర్నర్ షెల్ నాట్ హోల్డ్ ద ఆఫీస్ ఆఫ్ టర్మ్ గవర్నర్ షెల్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 5 years. గవర్నర్ 5 సంవత్సరాలు టర్మ్ని తన ఆఫీస్లో కొనసాగించవచ్చు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ ఎంటర్స్ అపాన్ ద ఆఫీస్, ఇది అతను ఇచ్చారు. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. నో గవర్నర్ క్యాన్ కంటిన్యూ ఇన్ ఆఫీస్ బియాండ్ 5 years అని ఇచ్చేసాడు. అంటే ఒక డైరెక్ట్ స్టేట్మెంట్, దీనికి మించి అతను కంటిన్యూ కాలేడు అని. కానీ ఆర్టికల్ 156 మీరు కానీ పూర్తిగా చదివారంటే, గవర్నర్ గురించి చదివేటప్పుడు మనకు అన్నీ తెలిసినా కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ కొన్ని చిన్న చిన్న కంపారిజన్ కండిషన్స్ ఉంటాయి. అవి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అవి ఎలాగంటే ఇక్కడ చూడండి, అతను 5 years టైం కొనసాగించగలడు. అలాగే అతను తన ఆఫీస్ టైం అవ్వగానే వెళ్ళిపోడు. అతను నెక్స్ట్ పర్సన్ ఎవరు, ఇంకో కొత్త గవర్నర్ తన ఆఫీస్కి వచ్చే వరకు ఆ ఆఫీస్లోనే హోల్డ్ చేసి ఉంటాడు. అంటే 5 years టర్మ్ అయిపోయినా సరే, అంటే 5 సంవత్సరాల కాలం పూర్తయినా సరే, నెక్స్ట్ గవర్నర్ వచ్చే వరకు అతను ఆఫీస్లోనే ఉంటాడు. సో ఇది చాలా 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 సెన్సిటివ్ స్టేట్మెంట్. ఇది కానీ మీరు ఆ 156 ఆర్టికల్ పూర్తిగా చదివినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ అనేది ట్విస్టెడ్ క్వశ్చన్స్, ఎక్కువగా పాలిటీలో ట్విస్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అన్నీ తెలిసినట్టు ఉంటాయి, కరెక్ట్గా పెట్టినట్టు ఉంటుంది, కానీ ఆప్షన్ అయితే తప్పు అయిపోతుంది. అందువల్లే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏమన్నారు, ఆఫీస్ బియాండ్ 5 years అంటే ఒక స్టేట్మెంట్ ఉంది. ఏమని, గవర్నర్ క్యాన్ కంటిన్యూ అంటిల్ ద, ఎప్పటిదాకా, ఎక్స్ట్రా పవర్ ఏం కాదు, ఇంకో కొత్త గవర్నర్ నుంచి అపాయింట్ అయ్యి తన ఆఫీస్ని టేక్ ఓవర్ చేసే వరకు ఇతను ఉంటారు. సో అందువల్ల 5 years టర్మ్ని దాటేసే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇవి, సో ఆబ్వియస్లీ ఇప్పుడు
సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు తప్పైపోయింది. సో ఆబ్వియస్లీ బి ఆల్సో ఎలిమినేటెడ్. అవర్ ఆన్సర్ విల్ బి డి. ఓకేనా, ఇది చాలా సెన్సిటివ్ స్టేట్మెంట్స్. ఇలాంటివి నేను ఈరోజు ఆ డీటెయిలింగ్ అంటే గవర్నర్ ఎవరు, అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఇలాంటి సెన్సిటివ్ స్పాట్స్ కొన్ని మిస్టేక్స్ మనం చేస్తాము. అవి ఏవో ఒక్కసారిగా మనము చూసుకుందాం. ఓకేనా. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 156 గవర్నర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. చూడండి, గవర్నరు అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అయినప్పుడు. అలాగే చూడండి, ప్రెషర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్. ఒకటి, గవర్నర్ రిజైన్ అన్నా చేసేయచ్చు, లేదంటే ప్రెసిడెంట్ వచ్చేసి గవర్నర్ని రిమూవ్ చేయొచ్చు. అలాగే మన కాన్స్టిట్యూషన్స్లో ఏ రీజన్తో గవర్నర్ని రిమూవ్ చేసేస్తారో అవి కూడా మెన్షన్ చేయలేదు. సో ఎనీ రీజన్స్ చూపిస్తూ ప్రెసిడెంట్కి ఆ పవర్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు కాదు, ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్ ద గవర్నర్. ఓకేనా. అలాగే గవర్నరు రెసిగ్నేషన్ లెటర్ని రైటింగ్ అండర్ హ్యాండ్, ఎవరికి రెసిగ్నేషన్ లెటర్ని రాతపూర్వకంగా ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా ప్రెసిడెంట్కే ఇవ్వాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా షెల్ హోల్డ్, ఇక్కడ చూడండి, సబ్జెక్టెడ్ ఫర్ ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ ఎ గవర్నర్ షెల్ హోల్డ్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అపాన్ ద ఆఫీస్ ప్రొవైడెడ్ గవర్నర్ షెల్ నాట్ విత్ స్టాండింగ్ ద ఎక్స్పైరేషన్. అంటే చూడండి, 5 years టర్మ్ అయిపోయినా కంటిన్యూ టు హోల్డ్ ద ఆఫీస్ అంటిల్ ద సక్సెసర్ ఎంటర్స్ అపాన్ ద ఆఫీస్. అంటే ఎక్కువ కాలం కాదు, కాకపోతే కొంతకాలం, అంటే 5 years టర్మ్ అయిపోయినా సరే నెక్స్ట్ పర్సన్ వచ్చేంత వరకు అతను ఆఫీస్లో హోల్డ్ ఆన్ అయి ఉండొచ్చు. సో చాలా సెన్సిటివ్. మనము చదివేటప్పుడు డీటెయిల్గా చదివినప్పుడు ఇవి అర్థమవుతుంది. అలాగే మనము ఆర్టికల్స్ చదివేటప్పుడు ఇప్పుడు ఒక బ్రీఫ్ అవుట్లుక్ ఒకటి చెప్తాను. ఓకేనా, మనం ఎలాగో టాపిక్స్లోకి వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కాదు, సో ఈ క్వశ్చన్ కాబట్టి చూద్దాము. చూడండి, జనరల్గా ఫెడరల్ స్ట్రక్చర్స్ గురించి ఏంటంటే మోస్ట్లీ పార్ట్ 6 నుంచి మనకి మెన్షన్ చేయబడి ఉంటుంది. ఏ పార్ట్ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే ఆర్టికల్ 152 నుంచి 237 వరకు వచ్చేసి ఫెడరల్ స్ట్రక్చర్స్ గురించి ఎగ్జిక్యూటివ్ ఏమేమి ఉంటాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఈ 3 సెక్షన్స్ గురించి కూడా ఈ ఆర్టికల్ నుంచి ఈ ఆర్టికల్ వరకు మెన్షన్ చేయబడి ఉంటుంది మన కాన్స్టిట్యూషన్లో. అలాగే గవర్నర్ గురించి ఏంటంటే 152 ఆర్టికల్ నుంచి 162 ఆర్టికల్ వరకు గవర్నర్ గురించే ఉంటుంది. సో గవర్నర్ గురించి ఉన్నప్పుడు గవర్నర్ గురించి ఏంటంటే ఫస్ట్ ఏమేమి ఉంటాయంటే అపాయింట్మెంట్, గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఓకేనా, గవర్నర్ వచ్చేసి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకేనా, సరే అపాయింట్ చేశారు, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్? అపాయింట్ చేసేటప్పుడు అతనికి అపాయింట్ చేయడానికి ఏమేమి క్వాలిఫికేషన్ ఉంటాయి? 35 years కంప్లీట్ అయి ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి. ఓకేనా, సింపుల్ స్టేట్మెంట్. ఈ రెండే మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడినవి. ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో అవి ఏవేవో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మిస్ చేసే విషయాలు ఏవేవో మనం ఒకసారి చూస్తాం. ఓకేనా, చూడండి, ఇంకా మెయిన్ థింగ్ ఇక్కడ ఈ కండిషన్స్ చెప్తాను. కండిషన్స్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మిస్ చేసుకోదా. ఒక గవర్నర్ని అతను 2 or more స్టేట్స్కి అపాయింట్ చేయగలరా? ఒకే గవర్నర్ని ఇప్పుడు ఆంధ్ర గవర్నర్ని తమిళనాడు గవర్నర్గా కూడా వేయగలరా అంటే ఎస్, సేమ్ ఒక గవర్నర్ని 2 or more స్టేట్స్కి కూడా గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు గవర్నర్ యొక్క శాలరీ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? వాస్తవంగా ఎమోల్మెంట్స్, అలవెన్స్, అలాగే ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా పార్లమెంట్ డిసైడ్ అవుతారు. ఓకేనా, పార్లమెంట్ డిసైడ్ చేస్తారు. అలాగే ఇలా 2 or more స్టేట్స్కి ఒకరే గవర్నర్ ఉన్నప్పుడు వాళ్ళ శాలరీలు ఏమైనా డబల్ వస్తుందా అనే ప్రశ్న మీలో వస్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రాకి గవర్నర్ ఉంటే ఆంధ్ర గవర్నర్ శాలరీ, తమిళనాడు గవర్నర్ శాలరీ 2 శాలరీ కలిపి వస్తుందా అంటే రాదు. అది కూడా మనకి స్టేట్మెంట్లు వచ్చేటప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. 2 or more స్టేట్స్కి కన్సిడర్ చేసుకున్నప్పుడు అతని శాలరీ వచ్చేసి నార్మల్గా వస్తుంది. కాకపోతే అతని యొక్క ఎమోల్మెంట్స్, అలవెన్స్ అండ్ ప్రివిలేజెస్ వచ్చేసి షేర్డ్ బై ద స్టేట్స్. అంటే స్టేట్స్ ఎన్ని స్టేట్స్కి ఉన్నారో ఆ స్టేట్స్ మధ్య షేరింగ్ జరుగుతుంది. సరే సార్, షేరింగ్ జరుగుతుంది, ఎవరు డిసైడ్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ఇష్టానికి అలో చేస్తే అక్కడ కూడా ఇష్యూ స్టార్ట్ అయిపోతుందా? సో అందువల్ల ఈ షేరింగ్ ఆఫ్ అమౌంట్ అంటే ఈ ఎమోల్మెంట్స్ కానీ అలవెన్స్ కానీ అతని యొక్క ప్రొవైడ్ చేసే ఇన్కమ్ వచ్చేసి ఎలా షేర్ అవుతుందంటే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ప్రెసిడెంట్ డిసైడ్స్ దీస్ థింగ్స్. ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ డిసైడ్స్ ద షేర్. ఓకేనా, ఆ షేరింగ్ అనేది ఆ అమౌంట్మెంట్స్ కానీ ఎవరు కానీ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రెసిడెంట్ అనే అతను డిసైడ్ చేస్తారు. ఓకేనా, ఇవి చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా మనం చూసి పెట్టుకోవాలి. అలాగే ఇంకా చూసామంటే మన ఇండియాలో మనము ఇప్పుడు గవర్నర్ని ఇప్పుడు చూసాం కదా,
గవర్నర్ ఎలా ఆఫీస్ ఉన్నారు తర్వాత అనేది ఏ మోడల్ ఎక్కడి నుంచి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనం కెనడియన్ మోడల్. ఏ మోడల్? కెనడా నుంచి మనం తీసుకున్న మోడలే ఈ మోడల్. ఓకేనా, ఇదొకటి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనము గవర్నర్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి డ్యూటీ టైంలో ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే నో ట్రాన్స్ఫర్. ఓకేనా, గవర్నర్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్. ఓకేనా, గవర్నర్స్ ఆర్ నెవర్ ట్రాన్స్ఫర్. గవర్నర్స్ అనేది రీఅపాయింటెడ్, అంటే ఒక స్టేట్లో ఉంటారు, ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత, కాలం అయిపోయిన తర్వాత ఇంకో స్టేట్కి వాళ్ళని గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు, కానీ ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయలేరు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే గవర్నర్ ఉన్న స్థావరాన్ని, అంటే అతను ఒక స్టేట్లో ఉంటున్నారంటే అతనికి ఒక ప్లేస్ ఇస్తారు, రెసిడెన్స్ ఇస్తారు, దానికి రెంట్ లేకుండా అతను రెసైడ్ అవ్వచ్చు. దాన్ని ఏమంటామంటే మనం రాజ్ భవన్ అంటాం. ఓకేనా, రాజ్ భవన్ అని అంటాము. ఇది ఓకే, తెలిసింది. ఇంకొకటి, ఇప్పుడు సడన్గా గవర్నర్ చనిపోయారు, అప్పుడు ఎవరు ఆ ప్లేస్ని తీసుకుంటారు అంటే ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, వాళ్ళు రికమెండ్ చేసే సిచ్యువేషన్స్ని బట్టి అప్పటికప్పుడు ఎవరంటే మోస్ట్లీ CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్, ఆ స్టేట్ యొక్క హైకోర్ట్ చీఫ్ జస్టిస్ని అతను గవర్నర్గా యాక్ట్ చేయడానికి అంటే కొంతకాలం వరకు కొనసాగించడానికి వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. సో ఇవి. అలాగే గవర్నర్ యొక్క కొన్ని పవర్స్లో మనం మిస్టేక్స్ చేస్తాము, చాలా సెన్సిటివ్ థింగ్స్ కాబట్టి. గవర్నర్ని మనం చదివేటప్పుడు ప్రెసిడెంట్, గవర్నర్ కంపేర్ చేసి చదవాల్సి వస్తాయి. సో మీరు చదివేటప్పుడు వాటిని కంపేర్ చేసి చదవండి. అలాగే ఇప్పుడు గవర్నర్ విషయంలో ఇంకోటి ఏంటంటే పార్డనింగ్ పవర్. గవర్నర్కి పార్డనింగ్ పవర్ ఉంటుంది, అన్ని పవర్స్ ఉంటాయి, కానీ ఒకటి ఉండదు. ఏంటి? డెత్ పెనాల్టీని మాత్రం ఎవరు పార్డన్ చేయలేరు. మన గవర్నర్ అనే అతను వచ్చేసి డెత్ పెనాల్టీని పార్డన్ చేయి, అది ఒక్కరికే సాధ్యమవుతుంది. అది ఓన్లీ టు ద ప్రెసిడెంట్ మాత్రమే డెత్ పెనాల్టీని పార్డన్ చేయగలరు. హోప్ యూ గాట్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గవర్నర్. సో ఇప్పుడు మీకు ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. నేను ఒక ఓవర్వ్యూ చెప్పాను, ఎందుకంటే డీటెయిల్గా వెళ్ళాలంటే మనకు 152 ఆర్టికల్ ఏం చెప్తుంది, 153 ఆర్టికల్ ఏం చెప్తుంది, తర్వాత అపాయింట్మెంట్స్ ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా ఇంకా 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 వెళ్తూ ఉంటే చాలా డెప్త్గా వస్తుంది. ఒక గవర్నర్ టాపిక్ మనకి 2 hours 3 hours పైన పడుతుందండి. ఒకవేళ డీటెయిల్డ్గా చదివామంటే, అర్థం చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ డీటెయిల్గా చదివామంటే అది 1-2 hours పైన పడుతుంది. కానీ మనకు అంత టైం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తున్నామని క్వశ్చన్ ఓరియంటెడ్గా మనం ఎలాంటి చోట మనం మిస్టేక్ చేస్తున్నామో వాటినే మీకు కన్ఫ్యూజ్ అయ్యే కాడ నేను కొన్ని విషయాలను మీకు తెలియజేశాను. ఓకే స్టూడెంట్స్, హోప్ యూ హ్యాడ్ గుడ్ ఐడియా ఓవర్ ఇట్. వీ కెన్ మూవ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. వాట్ ఈస్ నాట్ explicitly stated in the Constitution of India but followed as a convention. ఫస్ట్ కన్వెన్షన్ అనే విషయానికి మనకు అర్థం తెలియాలి. కన్వెన్షన్ అంటే చూడండి, మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది కాదు, కాకపోతే మనకి ఏమది మనము ఒక దాన్ని ఏమంటాము ఎథిక్స్ లాగా మనం ఫాలో అవుతూ వస్తుంటాం. అలాంటి ఒక సిస్టమ్ ఏంటి అని అడిగారు. ఓకేనా, ఇక్కడ ఒకటి చూద్దాము. ఇక్కడ స్టేట్మెంట్ బేస్లో ఈ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటేనే మీ ఆన్సర్ వస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ టు బి ద మెంబర్ ఆఫ్ ద లోవర్ హౌస్. ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ లోవర్ హౌస్కే చెంది ఉండాలి అనే రూల్ ఎక్కడన్నా మనం ఎప్పుడన్నా చూసామా అంటే నాకు తెలిసి లేదు, కానీ వీ క్యాన్ హోల్డ్ ఇట్. ఇది కొద్దిగా వ్యాలిడ్గా కొద్దిగా సరే ఏదో ఉండొచ్చు అనే ఒక క్వశ్చన్లో ఉంది కాబట్టి దీన్ని మనము ఆపుతాం. తర్వాత ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ ఇఫ్ హీ లూసెస్ ద మెజారిటీ ఇన్ ద లోవర్ హౌస్. చూడండి, ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ లాగా ఉంది. ఎందుకని ఫస్ట్ ఇది డౌట్ అన్న వస్తుంది మీ మైండ్లో. ఇది వ్యాలిడ్ పాయింట్. ఎలాగా? లోవర్ హౌస్ అంటే ఏంటి? లోక్సభ ఏంటి? ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, డైరెక్ట్లీ ఎలక్టెడ్, అంటే పీపుల్, జనాలు ఓటేసి గెలిపించిన ఎంపీలు లోవర్ హౌస్లో ఉంటారు. సో వాళ్ళ దగ్గర మెజారిటీ కోల్పోయారంటే ప్రెసిడెంట్ అంటే ఏమని? ఖచ్చితంగా అతను లోవర్ హౌస్లో మెజారిటీ కోల్పోయాడు అంటే ఏమని? ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్కి వచ్చేసి ఆ సిచ్యువేషన్లో ఏముందంటే ఖచ్చితంగా అక్కడ వచ్చేసి పీపుల్ సపోర్ట్ అనేది కోల్పోయినట్టు. ఆబ్వియస్లీ మెజారిటీ అనేది లోక్సభలో పోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్కి పీపుల్ సపోర్ట్ కూడా లేనప్పుడు, పీపుల్ సపోర్ట్ లేని అతను ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్గా ఉండగలరా? సో ఖచ్చితంగా అతను ఉండలేడు. సో అందువల్లనే ప్రైమ్ మినిస్టర్ అనేది రిజైన్ చేస్తారు. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఖచ్చితంగా రిజైన్ చేస్తారు. ఎప్పుడు? మెజారిటీ ఇన్ ద లోక్సభలో పోయినప్పుడు, లోవర్ హౌస్లో పోయినప్పుడు. అలాగే ఇది కన్వెన్షన్గా ఫాలో అవుతుంది. ఇది ఎక్కడ కూడా మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసేది వేరే, కన్వెన్షన్ వేరే. సో అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలే, కానీ ఇతను ఫాలో.
ఇది ఓకే, మనకి ఆన్సర్ దొరికేసింది, సో వీ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఈ మిగిలిన స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ కాకుండా తెలుసుకోవాలి కదా, సో చూద్దాం. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా ఆర్ రిప్రజెంట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. చూడండి, ఇండియాలో చాలా సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్స్ అని వాళ్ళు తెలియచేయలే. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో అన్ని సెక్షన్స్ రిప్రజెంట్ చేయాలి అనేది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, కన్వెన్షన్గా ఉందా అంటే లేదు. ఎందుకంటే ప్రతిసారి మనం న్యూస్ చూసేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, ఇఫ్ బోత్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ డెమిట్ ఆఫీస్ సైమల్టేనియస్లీ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద టెన్యూర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆఫ్ ద పార్లమెంట్ విల్ అఫిషియేట్ యాజ్ ద ప్రెసిడెంట్. ఇది కన్వెన్షనే కాదు, ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ కానీ లేని సిచ్యువేషన్లో ఒక్కసారిగా ప్రెసిడెంట్ కానీ మిస్ అవుట్ అయితే ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ కూడా లేని సిచ్యువేషన్లో అతను కూడా డెమిట్ అంటే ఏమని ఎక్స్పైర్ అవ్వడము, ఏదో ఒక సిచ్యువేషన్, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి, అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వచ్చి ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు అనేది మన కండిషన్. ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడిన ప్రొసీజర్ ఇది. అందువలనే ఈ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ కొట్టివేసేయచ్చు. థర్డ్ రాంగ్. సో ఆబ్వియస్లీ మన రైట్ ఆన్సర్ ఏంటి, బి. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ ఇఫ్ హీ లూజెస్ ద మెజారిటీ. సో యూ కెన్ గో ఫర్ ఇట్. సో ఇది మనకు అర్థమవుతుంది. ఇది జనరల్గా మనము ఎక్కడన్నా కానీ మనం చదివామంటే తెలుస్తుంది, కన్వెన్షన్గా ఫాలో అవుతున్నాము. లోక్సభకు వచ్చేసి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ టెన్యూర్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్కి ఫిక్స్డ్ టెన్యూర్ ఉండదు, 5 years అనేది ఆఫీస్లో ఉండాలంటారు. కాకపోతే లోక్సభలో సపోర్ట్ పొందేంత వరకు అతను ప్రైమ్ మినిస్టర్గా కొనసాగించవచ్చు. మధ్యలో ఏ కాలంలో అయినా కానీ లోక్సభ సపోర్ట్ అతను కోల్పోయారంటే ఆబ్వియస్లీ హీ విల్ హ్యావ్ టు రిజైన్. అలాగే మనీ బిల్ సిచ్యువేషన్స్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవి చాలా సెన్సిటివ్ కాబట్టి మీరు పర్టికులర్గా పీఎం ఏ సిచ్యువేషన్స్లో రిజైన్ చేస్తారు అని ఒక నోట్ మేకింగ్ చేసుకోండి. పీఎం గురించి చదివేటప్పుడు ఇవన్నీ డీటెయిల్గా చదువుతాము. సో మనం 5 questionస్కి రెస్ట్రిక్టెడ్ టైంలో ఒక అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి కొన్నిటికి మనం డీటెయిల్గా వెళ్దాము, కొన్నిటికి జస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏ సిచ్యువేషన్. అలాగే టర్మ్ లిమిట్స్ అనేది ప్రైమ్ మినిస్టర్కి లేదండి. ప్రైమ్ మినిస్టర్ అనే అతనికి రిటైర్మెంట్ ఏజ్ కూడా లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ టైం ప్రైమ్ మినిస్టర్ అనేవారు రీఅపాయింట్మెంట్ అవుతూ ఉండొచ్చు. ఓకే, యూ కెన్ మూవ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా? ఇండియాలో జరిగే ఎలక్షన్ ప్రాసెస్లో ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది అడిగారు. దీనికి మీరు న్యూస్ చూస్తేనే కొన్ని విషయాలు ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మనం చదివినా కానీ ఆ స్టేట్మెంట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక పాయింట్లో ఉంటుంది. అవి మనము కొన్ని చోట్ల మిస్ అవుట్ అయ్యేలా ఉంటుంది. సో అందువల్ల జాగ్రత్తగా చూద్దాం ఈ క్వశ్చన్ని. ద రికమెండేషన్ ఫర్ ఎలక్షన్ ఈజ్ మేడ్ బై ద గవర్నమెంట్ అండ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలక్షన్ ఈజ్ ఇష్యూడ్ బై ద ఎలక్షన్ కమిషన్. ఒకటి అర్థం కావాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉందనుకోండి, ఏ గవర్నమెంట్ అయినా కానీ అదే గవర్నమెంట్ ఎలక్షన్ని రికమెండ్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఏమవుతుంది, ఈ గవర్నమెంట్కి తెలుస్తుంది నెక్స్ట్ టైం గెలవము అని. అప్పుడు ఆ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుందా? ఖచ్చితంగా చేయదు. ఓకేనా? సో చేయదు. సో నోటిఫికేషన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా అనేది సెకండరీ. ఫస్ట్ స్టేట్మెంటే తప్పు కాబట్టి ఇది తప్పు. సో ఏ విల్ బీ గాన్ రాంగ్. సో ఆబ్వియస్లీ మనకు అర్థమైంది, ఎలక్షన్ రికమెండేషన్ అనేది గవర్నమెంట్ చేయదు, ఎలక్షన్ కమిషనే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ద రికమెండేషన్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ మేడ్ బై ద ఎలక్షన్ కమిషన్ అండ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలక్షన్ ఈజ్ ఇష్యూడ్ బై ద హోమ్ మినిస్ట్రీ అట్ ద సెంటర్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఎక్కడ కానీ ఈ గవర్నమెంట్స్ అనేది పొలిటికల్ పార్టీస్తో నడుస్తూ ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ ఏమన్నా రిలీజ్ చేసేటుకుంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేస్తారు, వాళ్ళకు అనుకూలంగా డిలేస్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ బి ఆల్సో ఎలిమినేటెడ్. కానీ ఇక్కడ చూద్దాం, సి చూద్దాం. ద రికమెండేషన్ ఆఫ్ ద ఎలక్షన్ ఈజ్ మేడ్ బై ద ఎలక్షన్ కమిషన్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఏమని, ఎలక్షన్ కమిషనే ఎలక్షన్ ఎప్పుడు జరగాలి ఏందనేది రికమెండేషన్స్ చేస్తుంది. ఓకే. అండ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలక్షన్ ఈజ్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ కన్సర్న్. చూడండి, ఎప్పుడు కానీ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ అని తీసుకున్నామంటే ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఎవరు ఉంటారు? మోస్ట్లీ మనకి మన ప్రెసిడెంటే ఉంటారు. సెంట్రల్లో, స్టేట్స్లో గవర్నర్ ఉంటారు. సో ఆబ్వియస్లీ అక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుందని ఎలక్షన్ నోటిఫికేషన్ ఫైనల్ సైన్ ఎవరు చేస్తారంటే మన సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ సైన్ చేస్తారు. అంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ప్రిపేర్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేసిన తర్వాత రికమెండేషన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడానికి అనౌన్స్ చేయబోయే ముందు ఎవరు సైన్ తీసుకొని వాళ్ళు అప్రూవ్ తీసుకొని చేయాలి. ఇప్పుడు చేస్తున్నాము ఏందనే దానికి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు? ప్రెసిడెంట్ కదా. సో ఆబ్వియస్లీ హీ నీడ్ టు గెట్ అ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో అప్పుడు ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అనేది ఎలక్షన్కి అనేది ఫస్ట్ ఫైనల్గా ఇష్యూ చేస్తారనేది కరెక్ట్ స్టేట్మెంట్. సి విల్ బి ద కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. బోత్ ఎక్సైజ్ ఆఫ్ మేకింగ్ రికమెండేషన్ ఆఫ్ ద ఎలక్షన్ మరియు ఇష్యూయింగ్ ద నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ చేస్తే
గవర్నమెంట్కి ఎగ్జిక్యూటివ్కి ఏ సంబంధం లేకుండా చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ బాడీ అయిపోతుందా? అంటే వాటిని ప్రశ్నించే హక్కు కానీ కంట్రోల్ చేసే హక్కు కానీ ఎవరికి లేకుండా పోతుందా? అలాంటి ఒక ఫ్రీడమ్ ఎలక్షన్ కమిషన్ మనం కలిగిస్తామా? లేదు. ఇది ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్, అలాగే డెమోక్రటిక్ బాడీ. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయ్యి ప్రాపర్ గైడెన్స్ నడుస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ అనేది సో ఇండివిజువల్గా ఒక సూపర్ పవర్ అనేది ఇవ్వరు. సో అందువల్లనే నోటిఫికేషన్స్ ఇష్యూ చేసేటప్పుడు ప్రెసిడెంట్ సంతకం తీసుకొని వాళ్ళు ఇష్యూ చేయాలి. స్టేట్స్లో వచ్చేసి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హోప్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దీనికైన స్టేట్మెంట్ని ఎక్కడ మనము చాలా క్లియర్గా చూడొచ్చండి. ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాను. సో మీకు అర్థమైపోయింది, ఎక్స్ప్లెయిన్ చేసాను కాబట్టి ఒక న్యూస్ పేపర్ ఎడిషన్ చూపిస్తాను. ఇది ఎలక్షన్ ముందు 2019లో ఇచ్చారు. ఏంటంటే ఇండియా ఓట్స్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్ 2019 క్యాబినెట్ సెండ్స్. క్యాబినెట్ ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ ఒకటి రికమెండేషన్ పంపించింది. క్యాబినెట్ కూడా ఏం చేయాలి? లోక్సభ ఎలక్షన్ డేట్స్ టు ప్రెసిడెంట్ ఫర్ నోటిఫికేషన్స్. అంటే ఇది ఒక ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేస్తారు? ఎలక్షన్ జరగాలనేసి ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత క్యాబినెట్ కానీ గవర్నమెంట్ కూడా అంటే మొత్తం ఇండియాలో ఎలక్షన్ కండక్ట్ చేయాలి కదా. సో వాళ్ళ యొక్క ఫీజిబిలిటీ డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకునేసి అవన్నీ డేట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్కి తెలియజేసి ప్రెసిడెంట్ అనే అతను వచ్చేసి ఓకే ఈ డేట్స్లో ఎలక్షన్ జరుగుతుంది, ఈ డేట్స్లో అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది మనకి జరిగే ప్రొసీజర్. సో ఆబ్వియస్లీ ఇలాంటి న్యూస్ పేపర్స్ మనం చదివేటప్పుడు ఇక్కడి నుంచి చదివేటప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్కి పాలిటీకి ఎలాంటి ఒక లింక్ ఉంటుంది అనేది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక నార్మల్ న్యూస్ పేపర్ స్టేట్మెంట్, కాకపోతే ఇదే స్టేట్మెంట్ నుంచి అడిగిందే ఈ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఏంటి రికమెండేషన్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, నోటిఫికేషన్స్ ఎవరు ఇస్తున్నారు? ప్రెసిడెంట్ ఫార్ నోటిఫికేషన్స్. డైరెక్ట్గా న్యూస్ పేపర్ కటింగ్ నుంచి మన ఎగ్జామ్కి డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చేసింది. సో ఇలాంటివి అడుగుతారు. సో మనము న్యూస్ చదివేటప్పుడు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి న్యూస్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లక్ష్మీకాంత్ బుక్లో ఎక్కడ చదివాము, ఎలా చదివాము, ఎక్కడ ఉంది, ఏం చెప్తున్నారు, ఓకే రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్, ఓకే ప్రెసిడెంట్ యొక్క పవర్స్లో ఇది ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనము క్లియర్ కట్గా చదవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ వెనస్డే ఇనిషియేటెడ్ ప్రాసెస్ ఆఫ్ నోటిఫైయింగ్ ద డేట్స్ ఆఫ్ 7 phase లోక్సభ ఎలక్షన్ బై సెండింగ్ ద ఎలక్షన్ కమిషన్స్ రికమెండేషన్. చూడండి, బై సెండింగ్ ద ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ టు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ద ఫస్ట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఆన్ March 18. సో ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో అడిగేసినట్టున్నారు. కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్సే మనకి డైరెక్ట్గా ఎగ్జామ్స్లో మనం చూడొచ్చు. అందుకే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి చెప్తున్నారు. ఎంతదా మనం ఎడిటోరియల్స్ ఇవన్నీ కూడా మనము జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనము ఏదన్నా ఒక వెబ్సైట్లో కానీ ఆన్లైన్ యూట్యూబ్లో కానీ మనం చదివేస్తూ ఉంటాం. కానీ మీరు ఎన్ని చేసినా స్టూడెంట్స్ ఒకటి ఇంపార్టెంట్, హిందూ పేపర్ మీరు చదవాల్సిందే. న్యూస్ పేపర్ రీడింగ్ లేనిదే మీకు యొక్క ఎస్ఏ రైటింగ్ కానీ మీ యొక్క స్పీడ్ కానీ రీడింగ్ క్యాపబిలిటీ కానీ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ కానీ అవన్నీ కూడా మీకు రావడం డిలే అయిపోతుంది. అందువల్ల ఖచ్చితంగా హిందూ పేపర్ అనేది రీడ్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఓకే స్టూడెంట్స్, యూ క్యాన్ మూవ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తాం. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఇవన్నీ 2 స్టేట్మెంట్స్ ఇక్కడ మిక్సప్ అయినట్టున్నాయి. నో ఇష్యూస్. చూద్దాము. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నాట్ మోర్ దెన్ 250 members, not more than 238 members, representative of the states of unions. అండ్ సో ఇక్కడ మనకి మిక్సప్ అయినట్టున్నాయి పీపీటీ. ఓకే, సో నో ఇష్యూస్. ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ మార్క్ ప్లేస్లో ఏం లేదండి. ఇక్కడ అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను మీకు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది 250 members ఉంటారు. దాంట్లో 238 members వచ్చేసి డైరెక్ట్గా మనకి స్టేట్స్ నుంచి కూడా ఎలక్షన్ ద్వారా వస్తారు. అలాగే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తారు. ఇంకో 12 members వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్ అనేది ఎక్కడ ఉంటారు? ఇవన్నీ రాజ్యసభలో. ఇదేంటి రాజ్యసభలో మనకి ఉండేది మనుషులు 250 టోటల్ మెంబర్స్. దాంట్లో 238 వచ్చేసి త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్, 12 are త్రూ నామినేటెడ్. అలాగే హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభలో టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 552. ఆ 552లో 530 members వచ్చేసి ఎలా వస్తారు? డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా వస్తారు. అలాగే ఇంకో 2 members అనేది ఆంగ్లో ఇండియన్స్ నామినేటెడ్గా వస్తారు. మిగిలిన 20 members ఎలా వస్తారు? సో ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఇక్కడ 20 అనేది మెన్షన్ చేయలేదు వాళ్ళు. అక్కడ క్వశ్చన్లో ఏంటంటే ఎక్స్ అని ఇచ్చున్నారు. ఓకేనా, ఎక్స్ అని ఇచ్చున్నారు. వాట్ ఈస్ దట్ ఎక్స్ అనే స్టేట్మెంటే మనం చదవాలి. మినిస్టర్ హూ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బట్ హూ హ్యాస్ టు గెట్ దెమ్సెల్ఫ్ ఎలెక్టెడ్ టు ద ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ వితిన్ 6 months ఆఫ్టర్ అస్యూమింగ్ ద ఆఫీస్. ఈ స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్. వాళ్ళు సంబంధం లేని స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ అనే ప్లేస్లో ఏమొస్తుందని అడిగారు. ఓకేనా, ఇలాంటప్పుడు ఏంటంటే నాట్ మోర్ దెన్ 20 నామినేటెడ్ మెంబర్స్. ఎక్కడైనా లోక్సభలో 20 members నామినేట్ అవుతారా? ఖచ్చితంగా కారండి. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది
ఈ బి కూడా ఎలిమినేటెడ్. నాట్ మోర్ దెన్ 20 మెంబర్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. 20 మెంబర్స్ ఎవరు? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. దిస్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్వశ్చన్ ఆన్సర్ కూడా. సో ఇక్కడ ఎక్స్ అని ఇచ్చేసారు. ఆ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుందని అక్కడ అడిగారు. క్వశ్చన్ వచ్చేసి 95లో అడిగిన క్వశ్చన్. సో ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగినప్పుడు ఏంటంటే ఇక్కడ 20 రిప్రజెంటేటివ్స్. ఆ 20 మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే యూనియన్ టెరిటరీస్ మరియు యూనియన్ టెరిటరీస్ నుంచి వాళ్ళని ఎలక్ట్ చేసి రిప్రజెంటేటివ్స్గా రిప్రజెంట్ చేస్తారు, లోక్సభ ఎంపీస్గా. ఓకే. ద అటార్నీ జనరల్ హూ హ్యాస్ ద రైట్ టు స్పీక్. ఇవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అయినా కానీ ఈ ఎక్స్ ప్లేస్లో రావడానికి కావాల్సిన స్టేట్మెంట్స్ అయితే కాదు. సో ఇప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను, ఈ క్వశ్చన్ అర్థమవుతుంది. రాజ్యసభలో 250 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 238 వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వస్తారు, 12 మెంబర్స్ నామినేట్ అవుతారు. అలాగే లోక్సభలో ఏమన్నారంటే 552 మెంబర్స్ ఉన్నారు. అందులో 530 మెంబర్స్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వస్తారు. అలాగే 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్ వస్తారు. నెక్స్ట్ మిగిలిన ఇంకోటి ఏంటంటే ఎక్స్ అని మెన్షన్ చేశారు. ఆ ఎక్స్ ఏంటి అనేది ఇక్కడ స్టేట్మెంట్స్ నుంచి కరెక్ట్ ఆప్షన్ని మెన్షన్ చేయమన్నారు. మనకు తెలిసి కరెక్ట్ ఆప్షన్ నాట్ మోర్ దెన్ 20 మెంబర్స్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. మిగిలిన 20 మంది ఇక్కడ 552లో 532 పోతే 20 మెంబర్స్. ఈ రిమైనింగ్ 20 మెంబర్స్ అనేది మనకి యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తూ మన లోక్సభలో ఎంపీస్గా ఉంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కానీ ప్రెసెంట్ స్ట్రెంత్ విషయానికి చూసుకున్నామంటే ప్రెసెంట్ స్ట్రెంత్ వచ్చేసి రాజ్యసభ విషయం తీసుకున్నామంటే 245 మెంబర్స్. దాంట్లో 233 వచ్చేసి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తారు. 12 మెంబర్స్ వచ్చేసి నామినేట్ అవుతారు. ఓకేనా. ఆ 233లో 229 వచ్చేసి స్టేట్స్, 4 వచ్చేసి యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ విషయానికి వచ్చామంటే మనకి ప్రస్తుతానికి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ మరియు పాండిచ్చేరి వీళ్ళ దగ్గర మాత్రమే ఈ 3 యూనియన్ టెరిటరీస్ మాత్రమే మనకి రాజ్యసభలో రిప్రజెంట్ అయి ఉన్నారు. ఓకేనా. దిస్ ఈస్ ఇట్ ఫర్ ద డే. సో ఇప్పుడు మీకు మనం ఇక్కడ కూడా చూడొచ్చు, కావాలంటే లోక్సభ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. 552 మెంబర్స్. కాకపోతే ప్రెసెంట్ స్ట్రెంత్ ఏంటంటే మన లోక్సభ వచ్చేసి 545. ఎందుకు తగ్గించున్నారు అంటే రాబోయే కాలంలో జనాభా పెరిగే పాపులేషన్ ఇంక్రీస్ అయ్యే కొద్దీ నెక్స్ట్ రికమెండేషన్స్లో వచ్చేసి మనం యాడ్ చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉండాలి. కాబట్టి ప్రెసెంట్ వచ్చేసి మనము ఒక గ్యాప్ అంటే మెయింటైన్ చేస్తున్నాము. 5 మెంబర్స్ వ్యాకెన్సీ అక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో ఇవి మీరు క్లియర్గా అనేది చూసుకోవాలి. సో టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 250, ఇక్కడ టోటల్ స్ట్రెంత్ 552. సో యూ మస్ట్ బి రిమెంబరింగ్ ద టోటల్ స్ట్రెంత్ అండ్ ఆల్సో ద ప్రెసెంట్ స్ట్రెంత్. ప్రెసెంట్ స్ట్రెంత్ ఎంత, దాంట్లో కెపాసిటీ ఎవరెవరు ఎంతెంత ఉన్నారు అనేది కూడా మనం చూడాలి. ఓకేనా. ఇఫ్ ఐ గో ఆన్ ఇన్ డీటెయిల్ ఫర్ దిస్ టాపిక్ ఇట్ విల్ బి కన్జ్యూమింగ్ మచ్ మోర్ టైమ్. సో వీ షల్ సీ ద ఫర్దర్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకేనా. సో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద రైట్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ టు బోత్ ద లోక్సభ అండ్ రాజ్యసభ. చాలా 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 సూపర్ క్వశ్చన్ అండి. ఏంటి ఇక్కడ ట్రికీ, ఇక్కడ లోక్సభ మరియు రాజ్యసభ ఎలక్షన్స్లో ఓట్ చేయగలరు, ఓట్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఇది తెలియాలంటే మీకు ఖచ్చితంగా రాజ్యసభ, లోక్సభ ఎలక్షన్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎలక్షన్. లోక్సభ ఎలక్షన్ అంటే అందరికీ తెలుసు. లోక్సభకి ఎలక్షన్ ఎలా జరుగుతుంది, డైరెక్ట్ ఎలక్షన్స్. హోల్ ఓవర్ ఇండియాలో ఉండే ప్రతి సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో ఉండే సిటిజన్స్ అందరికీ కూడా రైట్ టు ఓట్ ఉన్న 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు రైట్ టు ఓట్ ద్వారా మనము యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ప్రతి ఒక్కరు డైరెక్ట్ ఎలక్షన్స్ ఓటు వేసి గెలిపించుకున్న వాళ్ళు ఎంపీగా లోక్సభలో ఉంటారు. సో ఇది డైరెక్ట్ ఎలక్షన్. సో ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా హ్యావ్ అ రైట్ టు ఓట్ టు లోక్సభ. సో ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, ఇక్కడ మనం చూసాం కదా, ఎవరైనా సరే లోక్సభకి ఖచ్చితంగా ఓటు వేసి ఉంటారు. సో వీ కెన్ గో ఫర్ నో ఇష్యూస్. లోక్సభ అనేది ప్రాబ్లం లేదు. కాకపోతే రాజ్యసభ అక్కడ మనకి దగ్గర ట్విస్ట్ వస్తుంది. రాజ్యసభ దగ్గర ట్విస్ట్ ఏమొస్తుందంటే రాజ్యసభ ఎలక్షన్ ఎలా జరుగుతుందని తెలిస్తే ఈ ఆన్సర్ మనం చేయగలం. సో ఏంటంటే రాజ్యసభ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి, రాజ్యసభ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉందండి. ఇదే లాస్ట్ క్వశ్చన్. సో ఐ విల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇక్కడ చూడండి, రాజ్యసభ అంటే చూడండి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎలక్షన్ విత్ proportional representation. ఓకేనా. proportional representation by single transferable vote. ఇక్కడ మనము చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం. మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే తెలియాలి, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే తెలియాలి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే తెలియాలి.
ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారిగా మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసేస్తాము. తర్వాత ఈ 3 టాపిక్స్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. చూడండి, లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే చూడండి, పార్లమెంట్ ఒకటి ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. ఓకేనా, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ హియర్. పార్లమెంట్ ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. పార్లమెంట్లో వచ్చేసి లోవర్ హౌస్ ఉంటుంది, అప్పర్ హౌస్ ఉంటుంది. ఓకేనా, అలాగే స్టేట్ లెజిస్లేచర్లో సేమ్ టు సేమ్ లోవర్ హౌస్ ఉంటుంది, అప్పర్ హౌస్ ఉంటుంది. సో ఇక్కడ చూడాలి మనము, పార్లమెంట్లో ఉన్నోళ్ళు, లోవర్ హౌస్లో ఉన్నోళ్ళు లోక్సభ ఎలక్షన్లు, రాజ్యసభ ఎలక్షన్లు పార్టిసిపేట్ చేయగలరా అంటే దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకేనా, కాకపోతే కరెక్టే కదా సార్, ఇది కరెక్ట్ అవ్వచ్చు కదా మన ఆన్సరు అని చాలామంది థింక్ చేస్తారు. కానీ ఎక్కడ మనకి మిస్టేక్ అవుతుందో మనము చూద్దాం. ఓకేనా, తర్వాత ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద అప్పర్ హౌస్, రాజ్యసభలో ఉన్నోళ్ళు. సో రాజ్యసభ ఎలక్షన్స్లో రాజ్యసభలో ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ చేయొచ్చా అంటే దెర్ ఆర్ నో పాసిబిలిటీ. సో యూ క్యాన్ రిమూవ్ ఇట్. సో నెక్స్ట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. అప్పర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా అంటే నో. ఎందుకంటే రాజ్యసభలో ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే, రాజ్యసభ ఎలక్షన్స్ ఒకసారి గుర్తుపెట్టుకొని, రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరెవరంటే ఆల్ లోక్సభ మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే లోవర్ హౌస్లో మాత్రమే డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, అప్పర్ హౌస్లో ఎమ్మెల్సీస్ ఉంటారు. సో అందువల్ల వాళ్ళు కారు. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ అంటే సి క్యాన్ బి ఎలిమినేటెడ్. సో ఇప్పుడు మన ఆప్షన్ ఏంటి, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోవర్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవ్వాలి. కానీ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఎందుకు కరెక్ట్ కాదు అనే కన్ఫ్యూజన్స్లో మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, అప్పర్ హౌస్కి ఏం జరుగుతుంది, లోవర్ హౌస్ లోక్సభ ఎలక్షన్స్లో ఏంటి మనకి ఉండేది ఏంటంటే చాలా చాలా సెన్సిటివ్ టాపిక్ అది. మనము టెరిటోరియల్ రిప్రజెంటేషన్ అంటారు. అంటే ఇప్పుడు లోక్సభకు ఒక అతను ఎలక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా అతను వచ్చేసి ఏదో ఒక రీజియన్, టెరిటరీ అంటే ఒక రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ మన వారణాసి నుంచి పిఎం గారు నిలబడ్డారు లోక్సభకు అంటారు. సో అంటే ఏంటి, వారణాసి అనేది ఒక టెరిటరీ. ఆ టెరిటరీ రీజియన్స్లో ఉన్న దాంట్లో నుంచి మన పిఎం అనే అతను లోక్సభకి పోటీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ టెరిటరీలో ఏదో ఒక పర్సన్ ఉన్నారనుకోండి, అతను ఆ స్టేట్ లెజిస్లేచర్లో ఉన్నప్పుడు అతను లోవర్ హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ లోక్సభ హౌస్లో సేమ్ పర్సన్ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయా, లేదు. సో అలాంటి పాసిబిలిటీస్ లేవు కాబట్టి, అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ లోవర్ హౌస్లో ఉన్న అందరూ కూడా ఆ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేరు. అలాగే ఇక్కడ ఇంకో విషయం తీసుకున్నామంటే అది ఒక టిస్ట్. సో దాన్ని పక్కన పెట్టామంటే ఇంకో చాలా ఇంపార్టెంట్ క్లారిటీ దొరుకుతుంది మీకు. ఓకేనా, మనము రాజ్యసభ ఎలక్షన్ విషయంలో చూసామంటే రాజ్యసభ ఎలక్షన్స్లో వచ్చేసి స్టేట్స్ నుంచి ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఉంటారు. ఆ ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్లో స్టేట్లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్సే ఆ రాజ్యసభకి ఎలక్ట్ చేసి పంపించాలి. అప్పుడు లోవర్ హౌస్లో ఉన్న వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయరు. సో ఆప్షన్ ఏ విల్ బి ఆల్సో ఎలిమినేటెడ్. సో ఓన్లీ ఆప్షన్ డి విల్ బి యువర్ రైట్ ఆన్సర్. కొద్దిగా కన్ఫ్యూజ్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఒకసారిగా మళ్ళీ ఇంకోసారి చూసాము. అందుకే నేను రాజ్యసభ ఎలక్షన్ ప్రొసీజర్ తెలుసుకున్నారంటే ఈజీగా మనం తెలుసుకున్నాం. సో టెరిటోరియల్ రిప్రజెంటేషన్ మరియు ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో ఒకసారిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెరిటోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఒక రీజియన్, ఒక ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఒక ఎంపీగా పోటీ చేసే అతను ఒక ఏరియాని ఆ ఏరియా వరకు నిలబడి పోటీ చేసి గెలిచి అతను ఎంపీగా వెళ్తారు. సో అంటే ఇతను ఒక టెరిటరీని రికమెండ్ చేస్తున్నారు, టెరిటరీని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే అతను ఒక రీజియన్ని రిప్రజెంట్ చేస్తూ అందులో నుంచి గెలిచి ఎంపీగా వెళ్తారు. సో ఇది టెరిటోరియల్ రిప్రజెంటేషన్. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక విషయం తెలుసుకోవాలి, ఒక స్టేట్ కానీ ఒక రీజియన్స్కి కానీ ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ప్రెసెంట్ ఇండియాలో వచ్చేసి ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద పాపులేషన్ రికమెండ్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇది ఎలా గెలుస్తుందంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని బట్టి మన ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ ఉందనుకోండి, ఏపీ అనుకున్నాం. ఏపీ అనేది ఒక స్టేట్. ఏపీ స్టేట్లో మనకి తెలిసింది వచ్చేసి ఒక రీజియన్ ఉంది. ఒక స్టేట్ మొత్తం వచ్చేసి రాజ్యసభకి ఒక 20 సీట్స్ ఉన్నాయనుకున్నాం. నేను యావరేజ్గానే చెప్తున్నాను, పర్ఫెక్ట్ డేటాలో కానీ 20 అనుకోండి. ఇప్పుడు
ప్రజెంట్ గవర్నమెంట్కి ఎమ్మెల్యేస్ కానీ ఒక 50%, 50 కాదు, ఒక 70% ఉన్నారు అనుకున్నాం ఒకటి. సో కన్ఫామ్గా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్స్లో 70% ఆఫ్ సీట్స్ అనేది రాజ్యసభకి ఉండే సీట్స్. రాజ్యసభకి వచ్చి 70% అనేది ఏ పార్టీకి సపోర్ట్ ఉందో ఆ పార్టీకి వచ్చేసి ఖచ్చితంగా సీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పవర్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో అంత ఓట్స్, అన్ని సీట్స్ అనేది రాజ్యసభకి వాళ్ళు పంపించగలరు. సో అనేది అక్కడ అది. అలాగే ఇప్పుడు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే డైరెక్ట్గా వచ్చేసి పీపుల్ నాట్ గో అండ్ ఓట్. ఓకేనా, దాన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. కాకపోతే ఇక్కడ ఓట్ ఎవరు చేస్తారంటే పీపుల్ కాదు, లోవర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే మనకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఇప్పుడు చూస్తాము. సో చూడండి, జనరల్గా మనం ఓటింగ్ సిస్టంలో మనం ఫాలో అయ్యే నార్మల్ ఎలక్షన్లు ఏంటంటే ఇప్పుడు 1000 మెంబర్స్ ఓట్ వేస్తున్నారంటే ఒక 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, అంటే ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 పోటీ చేశారు, ఒకరికి 281 ఓట్స్ వచ్చాయి, ఇంకొకరికి 260 ఓట్స్ వచ్చాయి, ఇంకొకరికి 220 ఓట్స్ వచ్చాయి, ఇంకొకరికి 200 సంథింగ్ ఓట్స్ వచ్చాయి అనుకోండి. అప్పుడు ఎవరు గెలిచినట్టు? సో మిగిలిన వాళ్ళు ఓట్ వేయలేదు అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటి? సో నెంబర్ 1, సో ఏ అనే పర్సన్ ఖచ్చితంగా గెలిచినట్టు. సో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అతను గెలిచినట్టు. కాకపోతే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్స్లో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ అనేది వేరేలా ఉంటుంది. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చాలా టైం పడుతుంది కాబట్టి ఐ విల్ టేక్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో నో ఇష్యూస్. సో దీని వరకు ఎందుకంటే ఈ టాపిక్ చాలా సెన్సిటివ్, చాలామందికి అర్థం కాదు కాబట్టి దీన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ABCD అనేవాళ్ళు పోటీ చేస్తున్నారు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ల ద్వారా. అంటే వీళ్ళు పోటీ చేసినప్పుడు వీళ్ళకి వచ్చేసి ఓట్ వేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఓట్ వేస్తున్నారంటే ఒక్కరికే కాదు, మీకు ఒక స్లిప్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అండ్ ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇలా 4 ప్రిఫరెన్స్లో ఓట్లు ఉంటాయి. సో ఇప్పుడు ఎవరు గెలిచినట్టు ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్లో ఎలా గెలిచినట్టు అంటే ఇప్పుడు 1000 ఓట్లు ఉన్నాయంటే 1000లో ఖచ్చితంగా 501 ఓట్లతో ఎవరు గెలిస్తే వాళ్ళే గెలిచినట్టు. సో ఇప్పుడు తీసుకున్నామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏకి వచ్చేసి ఎంత ఉన్నారు? ఒక 281 ఉన్నారు. తర్వాత బికి కూడా 260 ఉన్నారు. అలాగే సికి ఒక 230, ఇంకా 220 అలా ఉన్నారనుకోండి. ఖచ్చితంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ఏమవుతుందంటే ఎవరికి తక్కువ రికమెండేషన్స్ ఉంటే వాళ్ళని ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు. సో డి విల్ బీ ఎలిమినేటెడ్. ఈ పోటీలో డి ఎలిమినేట్ అయిపోతారు. తర్వాత టీకి వచ్చిన ఓట్స్ ఉంటాయి చూసారా, ఈ 200 ఓట్స్, 220 ఓట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఓటర్ స్లిప్లో ఎలా ఉంటుందంటే నేను చెప్పినట్టు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుందా. సో దాంట్లో డీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వేసిన వాళ్ళందరూ కూడా సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ వేసి ఉంటారా? ఓకేనా. సెకండ్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వేసి ఉంటారు, ఫోర్త్ ప్రిఫరెన్స్ వేసి ఉంటారా? సో ఆ సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్ వేసిన వాటిలో కొందరు బిని అనుకుంటారు, కొందరు ఏ అని అనుకుంటారు. సో బి కొందరు అనుకుంటారు, ఏ కొందరు అనుకుంటారు, సి కొందరు అనుకుంటారు. సో కాకపోతే దాంట్లోనే మన రిజల్ట్ అనేది దాగుంటుంది. సో ఇక్కడ వీళ్ళ ఓట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? రిమైనింగ్ మెంబర్స్కి. వీళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ ఎంతమంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 220 మెంబర్స్లో ఒక 120 మెంబర్స్ బీని ప్రిఫర్ చేశారనుకోండి. ఇక్కడ బి వాల్యూ ఏమవుతుంది? +120 అవుతుంది. అలాగే ఏ వాల్యూ ఏమవుతుంది? ఒక 60 మెంబర్స్ మాత్రమే ఏని ప్రిఫర్ చేశారనుకోండి. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? +60 అవుతుంది. మిగిలిన మెంబర్స్ 180 అంటే ఇంకో 40 మెంబర్స్ సిని ప్రిఫర్ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది? సో ద ఓట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్, ఓటింగ్ పవర్ అనేది ట్రాన్స్ఫర్డ్. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు ఏ ఏమైంది? ఇక్కడ మనకి 341 అవుతుంది. బి ఏమవుతుంది? 380 అవుతుంది. అలాగే సి ఏమవుతుంది? 270 అవుతుంది. సో ఆబ్వియస్లీ సి ఈజ్ ద లీస్ట్. సో సి విల్ బి ఎలిమినేటెడ్. సి ఎలిమినేట్ అయినప్పుడు సి దాంట్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. సో దాంట్లో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఎక్కువ ఇచ్చారో దాన్ని తీసుకుంటారు. సో అలా తీసుకున్నప్పుడు ఒక 170 మెంబర్స్ వచ్చేసి బీని ప్రిఫర్ చేశారు, 100 మెంబర్స్ ఓన్లీ ఏని ప్రిఫర్ చేశారంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? +170 అవుతుంది, ఇక్కడ +100 అవుతుంది. సో ఆబ్వియస్లీ ఏకి వచ్చిన ఫైనల్ ఓట్స్ ఎంత అవుతుంది? మనకి 441 అవుతుంది. బీకి వచ్చిన ఫైనల్ ఓట్స్ ఏమవుతుంది? 400 and 550. విన్నర్ విల్ బి
బి. చూసారా? కానీ ఫస్ట్ మనం చూసినప్పుడు ఏకే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు ఏ గెలిచినట్టు అంటారు. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకు సార్ దీని యొక్క నెసెసిటీ ఏంటంటే, మనం 2014 ఎలక్షన్ అనేది గ్రేటర్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకు తెలుసా? 2014లో మొత్తం టోటల్ ఓట్ పర్సంటేజ్లో బీజేపీకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ వచ్చేసి 30 సంథింగ్ పర్సంటేజ్ అండి. అంటే 30 సంథింగ్ పర్సంటేజ్ అనేది వచ్చింది. కానీ ఇట్ హ్యాడ్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్. అంటే మిగిలిన 70% జనాలు, అంటే 70% పీపుల్ నెవర్ విష్డ్ బీజేపీ. అవునా కదా? అంటే 70% డిడ్ నాట్ ఓట్ ఫర్ బీజేపీ, బట్ స్టిల్ బీజేపీ ఫార్మ్ ద గవర్నమెంట్. ఇదే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. కానీ ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్, వీటిలో ఏముంటుందంటే ఇలాంటి ఒక బెనిఫిట్ ఉంటుంది. అంటే మీ యొక్క సెకండ్ వ్యూ డి గెలవాలని అనుకుంటారు, కానీ మీ ఓట్స్ ఇక్కడ వేస్ట్ అయిపోలేదు కదా. డి ఓడిపోయినా సరే మీరు నెక్స్ట్ ఎవరు గెలవాలనుకుంటారో వాళ్ళ వైపు అనేది ఓట్ అనేది రీడైరెక్ట్ అయింది. ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ అండి, చాలా క్లియర్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో అందుకే నేను అలాంటి ఒక మెథడ్లోనే మనం రాజ్యసభ మెంబర్స్ని ఎలెక్ట్ చేస్తాము. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఇలాంటి వర్డ్స్ అనేది మనకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇలాంటి ఏదైనా కన్ఫ్యూజింగ్ వర్డ్స్ నేను డీటెయిల్గా తీసుకెళ్తాను. మిగిలిన టాపిక్స్ ఒక ఓవర్ వ్యూగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ఇట్ ఫర్ డే. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి. సో హ్యాపీనెస్తో పాటు మీ లైఫ్ అంబిషన్ వైపు అడుగులు వేసేలాగా మన కోర్సెస్ అనేది త్వరగా జాయిన్ అవ్వండి. ఇట్ మే బీ ఏ గుడ్ లైఫ్ టైమ్ ఇనిషియేటివ్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ నైస్ డే. బై, టేక్ కేర్.